Hello and welcome to Rathod Science Academy. Today in this session we are going to see very important articles. మన హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్స్ తీసుకొని వాటిని తెలుగులో అనలైజ్ చేద్దాం. అనలైజ్ చేసే కంటే ముందు కూడా మీరు కనుక ఆంథ్రోపాలజీ కోర్స్ తీసుకోవాలి అనుకున్నట్లయితే మన దగ్గర ఆంథ్రోపాలజీ కోర్స్ అనేది ఈ మండే నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ మనకి టైమింగ్స్ వచ్చేసి ఓన్లీ ఈవినింగ్ టైమింగ్స్ అరౌండ్ 2.5 hours ఎవ్రీడే క్లాస్ ఉంటుంది. క్లాస్తో పాటు ఎవ్రీడే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్, వీక్లీ టెస్ట్ అండ్ దాంతోపాటు బుక్స్ కూడా మనమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ బోత్ పేపర్ 1 అండ్ పేపర్ 2 రెండు కూడా నేనే డీల్ చేస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ విత్ బేసిక్ ఎగ్జాంపుల్స్, కేస్ స్టడీస్, వీడియోస్ అండ్ ఇమేజెస్ ద్వారా క్లియర్ కట్గా మన క్లాస్ అనేది ఉంటుంది. సో కంపల్సరీ మీరు జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే ఏదర్ ఆన్లైన్లో అయినా సరే ఆఫ్లైన్లో అయినా సరే జాయిన్ అవ్వచ్చు. ట్రై టు జాయిన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అండి. ఓకే, అండ్ మీకు ఏమైనా క్వైరీస్ ఉన్నట్లయితే ప్లీజ్ టు కాంటాక్ట్ అస్ ఆన్ దిస్ నెంబర్ 8074765513. అసలు దీన్ని మిస్ చేసుకోవద్దు. ఇప్పుడు బ్యాచ్ జాయిన్ అవ్వలేదు అంటే మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ నెక్స్ట్ ఇయర్లోనే ఉంటుంది. సో ట్రై టు జాయిన్ అండి. ఓకే, డోంట్ ఫర్గెట్ దిస్. ఓకే, నౌ లెట్ us సీ ద ఫస్ట్ ఆర్టికల్. ఇక టైటిల్ చూస్తే ఏముంది, ఎల్ఎస్ passes births and deaths bill furore over students stir. ఓకే, ఈ ఆర్టికల్ చూస్తే మన కీవర్డ్ ఏముంది అంటే ఇక్కడ బర్డ్స్ అండ్ డెత్స్ బిల్ అనేది లోక్సభలో పాస్ అయింది అని చెప్పారు. ఒక సైడ్ ఏమో ప్రొటెస్ట్ జరుగుతూనే ఉన్నాయి, అయినప్పటికీ కూడా ఈ బిల్ని పాస్ చేశారు లోక్సభలో అని చెప్పారు. సో కాబట్టి మీరు ఈ బిల్ ఏంటో డీటెయిల్స్ తెలుసుకోవాలి. ఈ బిల్ మీద మీకు ప్రిలిమ్స్ అయినా సరే ఆర్ మెయిన్స్ బేస్డ్ క్వశ్చన్ అయినా వచ్చే ఛాన్స్ ఉంది. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ రిజిస్ట్రేషన్స్ ఆఫ్ బర్త్ అండ్ డెత్స్ ఎప్పటి నుంచి 2023 నుంచి మనం న్యూస్లో కంటిన్యూస్గా చూస్తున్నాము. ఇది ఒక కంటెంపరీ టాపిక్ అనమాట. సో కంటెంపరీ టాపిక్స్ మీద మెయిన్స్లో క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అండ్ 2026లో మెయిన్స్ అయితే ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు కూడా చూసుకోవాల్సిన వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇదే. ఓకే, ఇప్పుడు ఈ ఆర్టికల్ని మనం క్లియర్గా చూద్దాం. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే లోక్సభలో రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ అమెండ్మెంట్ బిల్ 2026ని ఎలాంటి డిబేట్ లేకుండా అయితే మొత్తానికి పాస్ చేశారు. ఒక సైడ్ ఏమో అపోజిషన్ పార్టీ వాళ్ళు గొడవ చేస్తున్నప్పటికీ కూడా ఫైనల్గా డిబేట్ లేకుండా అయితే ఈ బిల్ని పాస్ చేయడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు మనం ఈ బిల్ గురించి ఫ్యాక్ట్స్ చూసినట్లయితే రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ అమెండ్మెంట్ బిల్ 2026 అనేది దేని గురించి, మన కంట్రీలో రిజిస్ట్రేషన్ని మోడర్నైజ్ చేయడానికి తీసుకొచ్చిన బిల్. అండ్ ఇదేంటంటే యూనిఫామ్గా మన కంట్రీలో ఒక మెథడ్ని ఫాలో అవ్వాలి అని చెప్తుందన్నమాట. అండ్ ఈ బిల్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే మనం నేషనల్ పాపులేషన్ రిజిస్ట్రీని అలాగే మన యొక్క రికార్డ్స్ డిజిటలైజ్ చేయడానికి, అలాగే బర్త్ని అలాగే డెత్ని కూడా ఇంటర్లింక్ చేస్తే మనకు ఒక డేటాబేస్ని రెడీ చేసుకోవాలి. అండ్ దానివల్ల ఏంటంటే మనకి పాపులేషన్ రిజిస్ట్రీ ఉంటుంది కాబట్టి ఎవరు నిజమైన గవర్నమెంట్ స్కీమ్స్కి అర్హులు కాదు అని చెప్పి మనకి క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే చాలా సార్లు మనకి చనిపోయినా కూడా వాళ్ళ యొక్క నేమ్స్ ఉండడం, వాటి వల్ల మనకి మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ చాలా అవుతూ ఉంటాయి. వాళ్ళని గోస్ట్ బెనిఫిషరీస్ అంటారు. సో ఇలా మనం డెత్స్ అండ్ బర్త్స్ని లింక్ చేసినట్లయితే వి నో హూ ఆర్ ఎగ్జాక్ట్లీ లివింగ్ అండ్ హూ ఆర్ ఎలిజిబుల్. వాళ్ళకి మాత్రమే టార్గెటెడ్గా మన గవర్నమెంట్ స్కీమ్స్ని ప్రొవైడ్ చేయొచ్చు. అది ఇంపార్టెంట్ ఎయిమ్ అనమాట. సో ఈ బిల్ యొక్క ప్రొవిజన్స్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి ఏ డెత్ అయినా ఏ బర్త్ అయినా 21 days లోపే రిజిస్టర్ చేసుకోవాలి. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, ఆల్ బర్త్స్ అండ్ డెత్స్ని 21 days లోపే రిజిస్టర్ చేసుకోవాలి. అండ్ ఈ రిజిస్ట్రేషన్ కూడా ఏంటంటే డిజిటల్ ఫార్మాట్ రిజిస్ట్రేషన్ని మెయింటైన్ చేయాలి. అండ్ దాన్ని డిఫరెంట్ స్టేట్స్లో రిజిస్ట్రేషన్స్ అవుతూ ఉంటాయి కదా, ఆ స్టేట్స్లో ఉన్నవన్నీ కూడా నేషనల్ పాపులేషన్ రిజిస్టర్తో మనం లింక్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో దాన్ని మెయింటైన్ చేయాలి అని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అనేది డిజిటల్ సర్వీసెస్ మనం ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నామో వాటికి ఆధార్ బేస్డ్ లింకేజ్ కూడా మనకి అవసరం అని చెప్పి ఈ బిల్ యొక్క కీ ప్రపోజల్స్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఆబ్జెక్టివ్స్. ఫస్ట్ వచ్చేసి ఏంటి, మనం నేషనల్ లెవెల్లో ఒక డిజిటల్ డేటాబేస్ని మనం చేయడానికి వీలుగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం పబ్లిక్ సర్వీస్ డెలివరీని ఇంప్రూవ్ చేస్తాం. దాంతోపాటు ఓవరాల్గా మన కంట్రీలో ప్లానింగ్ కూడా బాగుంటుంది. అండ్ దాంతోపాటు సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇంటర్లింకింగ్ కూడా మనకి జరుగుతుంది. లైక్ స్కాలర్షిప్స్ కానివ్వండి, పెన్షన్స్ కానివ్వండి, ఇంకా ఏవైనా గవర్నమెంట్ రిలేటెడ్ సబ్సిడీస్ కానీ ఏదైనా సరే మనం ఈజీగా ఇంటర్లింక్ చేసుకోవచ్చు. ఇవన్నమాట ఈ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ బిల్.
అండ్ నెక్స్ట్ వచ్చేసి మరి ఇంప్లికేషన్స్ ఏంటి, దీనివల్ల వచ్చేది ఏంటి అని మనకున్న ఛాలెంజెస్ ఏంటో కూడా చూసుకోవాలి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మెయిన్స్లో క్వశ్చన్ అడగచ్చు. ఇంప్లికేషన్స్ ఏంటి, ఓవరాల్గా మన ఇండియాలో ఉన్న డెమోగ్రఫిక్ డేటా, పీపుల్ యొక్క డేటా అనేది ఎఫిషియెంట్గా మనం చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు గవర్నమెంట్ స్కీమ్స్ని, అలాగే ఐడెంటిఫికేషన్, అలాగే ప్లానింగ్ కూడా ప్రాపర్గా ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకున్న ఛాలెంజెస్ ఏంటంటే అన్ని చోట్ల ప్రాపర్గా ఇంటర్నెట్ ఫెసిలిటీస్ అయితే లేవు, ఎస్పెషల్ రిమోట్ ఏరియాస్లో. అట్లాంటప్పుడు మనకి గ్యాప్ అనేది క్రియేట్ అవుతుంది. దీన్నే డిజిటల్ డివైడ్ అంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం డేటా ఇచ్చినట్లయితే ఓవరాల్గా మన రైట్ టు ప్రైవసీ పైన ఇంపాక్ట్ ఉంటుంది. బికాస్ రైట్ టు ప్రైవసీ ఈజ్ అ ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 21 కాబట్టి. అండ్ నెక్స్ట్ లాస్ట్ మైల్ ఇంప్లిమెంటేషన్ కూడా కష్టమయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది అనమాట. సో ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకుంటే మీకు మెయిన్స్ బేస్లో ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా మీరు రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా లైక్లీ టు రిసీవ్ బిలో నార్మల్ రెయిన్ఫాల్ దిస్ మంత్. సో మనకి ఆగస్ట్ మంత్ స్టార్ట్ అయింది కదా, ఈరోజు 1st of August. సో ఆగస్ట్ మంత్లో మనకి ఎక్స్పెక్ట్ చేసే రెయిన్ఫాల్ కంటే కూడా తక్కువ ఉండే ఛాన్స్ ఉందని చెప్పి ఐఎండి చెప్తుంది. సో మనకి మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనకి ఎవ్రీ మంత్ ఫోర్కాస్ట్లు అయితే ఐఎండి ఇస్తుంది అనమాట. సో ఈసారి మనకి సూపర్ ఎల్లినో కాబట్టి మనం ఏమనుకున్నాము, తక్కువ రెయిన్ఫాల్ ఉంటుంది అనుకున్నారు. అండ్ ఇప్పుడు మనం న్యూస్ పేపర్ చూస్తున్నట్లయితే అండ్ న్యూస్ ఆర్టికల్స్, న్యూస్ క్లిప్స్ చూసినట్లయితే యూట్యూబ్లో అస్సాం అయితే విపరీతంగా వరదల్లో ఉంది. అండ్ ఒడిశాలో కూడా మనకి వరదలు కనిపిస్తున్నాయి. బట్ సదరన్ పార్ట్లో మాత్రం చాలా తక్కువ రెయిన్ఫాల్ అయితే మనం చూస్తున్నాము. సో నార్మల్గా ఓవరాల్గా ఇండియా మొత్తం తీసుకొని వాళ్ళు చెప్పింది ఏంటంటే బిలో నార్మల్ రెయిన్ఫాల్ అయితే ఈసారి ఉంటుంది మంత్ ఆఫ్ ఆగస్ట్లో అని చెప్పారు. సో ఇక్కడ ఐఎండి గురించి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలి, దాని మీద మేబీ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకంటే ఐఎండినే కదా మనకి ఈ హైలైట్స్ అన్ని ఇచ్చేది. సో ఒక్కసారి కొన్ని బేసిక్ ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకుందాం ఐఎండి గురించి. ఐఎండిని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే ఈవెన్ మనకి ఇండిపెండెన్స్ రాకంటే ముందే 1875లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, అప్పట్లో ఏంటంటే ఇది నేషనల్ మెట్రలాజికల్ సర్వీస్ అన్నమాట. సో దాన్ని మనం ఐఎండి అని మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనం చేంజ్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది ఏ మినిస్ట్రీ కింద వస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కింద వస్తుంది అనమాట. అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, న్యూఢిల్లీలో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దీనికి 6 రీజనల్ మెట్రలాజికల్ సెంటర్స్ కూడా ఉన్నాయి. అవి డిఫరెంట్ లొకేషన్స్లో ముంబై, చెన్నై, న్యూఢిల్లీ, కల్కట్టా, నాగ్పూర్, గువాహటి అన్ని రీజన్స్లో కూడా మనకి రీజనల్ మెట్రలాజికల్ సెంటర్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఐఎండి యొక్క మ్యాండేట్ ఏంటి అన్నట్లయితే ఇది మెట్రలాజికల్ అబ్జర్వేషన్స్ చేస్తుంది అనమాట. ఎస్పెషలీ వెదర్ సెన్సిటివ్ యాక్టివిటీస్ ఏమైనా చేయాలా వద్దా అని కూడా ఇది ఇస్తుంది. ఎస్పెషలీ ఐఎండి ఇచ్చే అలర్ట్స్ వల్ల మనకి అగ్రికల్చర్, షిప్పింగ్, ఏవియేషన్, ఆఫ్ షోర్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ ఇలాంటి సెక్టార్స్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఈవెన్ ట్రాపికల్ సైక్లోన్స్ వచ్చినట్లయితే ముందస్తుగానే అలర్ట్స్ ఇవ్వడం, ఎంత స్పీడ్తో విండ్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అలా ఏంటంటే డిజాస్టర్ రెస్పాన్స్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, సో అలాగే ఇట్ విల్ ఆల్సో ప్రొవైడ్ మెట్రలాజికల్ స్టాటిస్టిక్స్ రిక్వైర్డ్ ఫర్ అగ్రికల్చర్ కానీ, వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కానీ వాటికి కావాల్సిన అలర్ట్స్ కూడా ఇది ఇస్తుంది అనమాట. సో ఇలా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకుంటే సరిపోతుంది. కానీ దీని యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి అని చూసినట్లయితే ఐఎండి ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫోర్కాస్టింగ్. అలాగే మన డిఫరెంట్ సైక్లోన్స్ వస్తాయి కదా, వాటికి నేమ్స్ కూడా ఇవ్వడం. లైక్ సైక్లోన్ దిత్వా రీసెంట్గా వచ్చింది కదా న్యూస్లో, అలాంటి పేర్లు కూడా ఈ ఐఎండినే పెడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వార్నింగ్ ఇస్తుంది. వార్నింగ్తో పాటు కూడా మనకి మూవ్మెంట్ ఆఫ్ షిప్స్, అలాగే ఫిషర్మెన్ వాటర్లోకి వెళ్ళొచ్చా లేదా ఫర్ ఫిషింగ్, ఎవ్రీ అలర్ట్ అనేది ఐఎండి ఇస్తుంది అనమాట. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ రిలేటెడ్ టు ఐఎండి. మీ క్వశ్చన్ ఎలా వస్తుంది, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఐఎండి అని చెప్పేసి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఏవి కరెక్ట్ ఏవి ఇన్కరెక్ట్ అని అడిగే ఛాన్స్ ఉంది. అండ్ ఈరోజు సాటర్డే కాబట్టి చాలా తక్కువ ఆర్టికల్స్ అయితే ఉన్నాయి న్యూస్ పేపర్లో. ఆ ఉన్న కాస్త ఆర్టికల్స్ కూడా మనకి డిబేట్స్ నడుస్తున్నాయి, ప్రొటెస్ట్ల మీదే ఉన్నాయి. సో అవి అన్ని పక్కన పెట్టేసి ఓన్లీ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమి ఉంటాయో అవే తీసుకొని ఇక్కడైతే మన క్లాస్లో చెప్పడం జరుగుతుంది. మేబీ ఈ క్లాస్ లెంత్ అయితే తక్కువ ఉండొచ్చు ఐ గెస్, బట్ ఐఎమ్ నాట్ షూర్. ఓకే, అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసినట్లయితే టైటిల్ ఏం చెప్తుంది, ఏ హెల్దీ ట్యాక్స్. ఇక్కడ ఏం చెప్పారు, గవర్నమెంట్ మస్ట్ యాక్ట్ టు ట్యాక్స్ ఫుడ్ విత్ హై ఫ్యాట్, షుగర్ అండ్ సాల్ట్. సో ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం చాలాసార్లు న్యూస్లో చదువుకున్నది ఏంటి, ఫస్ట్ వచ్చేసి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే డీటెయిల్స్
6th రీసెంట్గా డేటా రిలీజ్ అయింది కదా, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే. ఆ డేటా తీసుకున్నా కూడా, అండ్ రీసెంట్గా ఒక రిపోర్ట్లో ఒబేసిటీ ఆఫ్ ఇండియా గురించి ఇచ్చారు. ఈ ఒబేసిటీ ఇండెక్స్ రిపోర్ట్లో ఏం చెప్పారు, ప్రతి 5 చిల్డ్రన్లో ఇండియాలో ఒకరికి ఒబేసిటీ ఉంది అని చెప్పారు. అండ్ అది కాకుండా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఏం చెప్పింది, ఇండియాలో అండర్ న్యూట్రిషన్, మాల్ న్యూట్రిషన్ అండ్ అనీమియాతో పాటు మనకి వేస్టింగ్, అలాగే డైట్ రిలేటెడ్ మెటబాలిక్ కండిషన్స్, చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి అని చెప్తుంది. ఈ 2 రిపోర్ట్స్ ఇచ్చిన డేటా ప్రకారం చూసుకున్నట్లయితే అసలు ఎందుకు మన కంట్రీలో ఇంత పెద్ద ప్రాబ్లం ఉంది, ఎన్సిడిస్ అంటే నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ ప్రాబ్లం ఎందుకు ఉంది అని చూసుకున్నట్లయితే, మనం ఎక్కువ సాల్ట్ కన్జ్యూమ్ చేస్తున్నాము. ఎస్పెషల్లీ ఇండియా ఇస్ ఫేమస్ ఫర్ పచ్చళ్ళు. నార్మల్గా ఆవకాయ కానీ, చింతకాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, అలా మనం ఇంట్లో పచ్చళ్ళు చేసుకుంటాం. ఆ పచ్చళ్ళలో యూజ్ చేసే న్యాచురల్ ప్రిజర్వేటివ్ ఏంటి అంటే సాల్ట్ యూజ్ చేస్తారు. సో మనం ఎక్కువ సాల్ట్ అనేది తింటున్నాం. సో నార్మల్గా WHO ప్రిస్క్రైబ్ చేసే సాల్ట్ కంటెంట్ కంటే కూడా మన డైలీ కన్సంప్షన్ చాలా ఎక్కువ. ఈవెన్ నార్మల్గా విలేజెస్లోకి వెళ్ళినట్లయితే అన్నంలో కూడా మనం సాల్ట్ వేసి వండుకుంటాం. నార్మల్గా సిటీస్లో అయితే సాల్ట్ని అవాయిడ్ చేస్తారు, బట్ ఊర్లలో అయితే అన్నంలో కూడా సాల్ట్ వేస్తారు. బికాస్ ఐ పర్సనల్లీ ఫేస్ దిస్ అనమాట. ఇన్ మై మదర్స్ హోమ్ వి డోంట్ యాడ్ సాల్ట్ ఇన్ ఫుడ్. అన్నంలో మాత్రం సాల్ట్ వేయరు, కానీ మా అత్తారింట్లో మాత్రం కంపల్సరీ సాల్ట్ లేని వాళ్ళు తింటారు అనమాట. సో లైక్ దట్ వాట్ హ్యాపెన్స్ ఇస్ లైక్ చాలా డిఫరెన్స్ అయితే ఏరియా టు ఏరియా అండ్ ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్ అండ్ అర్బన్ ఏరియాస్ కంపేర్ చేసినప్పుడు చాలా చేంజెస్ అయితే ఉన్నాయి. సో రూరల్ ఏరియాస్లోనేమో సాల్ట్ ఎక్కువ తింటారు, కానీ అర్బన్ ఏరియాస్కి వచ్చేసరికి మనకి ప్యాకేజ్ ఫుడ్స్ ఎక్కువ దొరుకుతాయి. అండ్ ఈవెన్ మనకి ఎక్కువ లైక్ అవైలబిలిటీ ఆఫ్ రా మెటీరియల్ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే అర్బన్ ఏరియాస్లో షుగర్ ఎక్కువ తింటారు. అండ్ నాట్ ఓన్లీ దట్, ఈవెన్ జంక్ ఫుడ్ అనేది మనకి అర్బన్ ఏరియాస్లో చాలా అవైలబిలిటీ ఉంటుంది. లైక్ నియర్ బై షాప్కి వెళ్తే మనకి ప్యాకేజ్ ఫుడ్స్ దొరుకుతాయి, అండ్ పక్కకి వెళ్తే మనకి జంక్ ఫుడ్ లైక్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉన్నాయి, విపరీతంగా ఉన్నాయి. అండ్ ఇంకొక ఎదురుగా వెళ్తే మనకి బేకరీస్ ఉంటాయి. సో అలా ఏంటంటే అర్బన్ ఏరియాస్లో షుగర్ కంటెంట్ మాత్రం ఎక్కువ అయిపోతా ఉంది. అండ్ మనం తీసుకునే డైట్కి మనం చేసే ఫిజికల్ ఎక్సర్సైజ్కి అసలు ఎటువంటి సంబంధం కూడా ఉండట్లేదు. సో మెనీ ఆ టైమ్స్ వీఆర్ హ్యావింగ్ లైక్ సెడేటివ్ లైఫ్ స్టైల్ అండ్ ఈవెన్ నో వన్ ఈస్ హ్యావింగ్ ఎనీ ఇంట్రెస్ట్ టు డూ అట్లీస్ట్ 5 minutes ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనమాట. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఓవరాల్గా మన కంట్రీలో ఎన్సిడీస్ పెరుగుతున్నాయి, నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ పెరుగుతున్నాయి. సో అందుకే ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే మనము ఫుడ్ ట్యాక్స్ ని విధిద్దాము అన్నట్టు ఈ ఆర్టికల్ చెప్తుంది. ట్యాక్సెస్ ఆన్ ఫుడ్స్. మరి ఏ ఫుడ్స్ మీద అంటే హై ఫ్యాట్, షుగర్ అండ్ సాల్ట్ ఉన్న ఫుడ్స్ పైన ట్యాక్స్ ని విధించాలి అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది. ఒక్కసారి దీన్ని మనం క్లియర్ గా చూద్దాం. అండ్ ఇక్కడ మీరు రాసుకోవాల్సింది ఏంటంటే ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ అనమాట. సో రీసెంట్ గా ICMR నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఒక క్యాంపెయిన్ ని రన్ చేస్తుంది, కాన్సార్టియం ని లీడ్ చేస్తుంది. దాని పేరంటే లెట్స్ ఫిక్స్ ఆర్ ఫుడ్ అనమాట. ప్లీజ్ మేక్ ఎ నోట్, లెట్స్ ఫిక్స్ ఆర్ ఫుడ్ అని ICMR తీసుకొచ్చింది. అండ్ ఈ కన్సార్టియం ఏం చెప్తుంది అంటే స్ట్రాంగ్ గా అన్హెల్దీ ఫుడ్స్ ని మనం కంట్రోల్ చేయాలి అని చెప్తుంది. సో అన్హెల్దీ ఫుడ్ ని మనం కంట్రోల్ చేయాలి అంటే మనం హెల్త్ ట్యాక్స్ ని ఆర్ ఎల్స్ ఫుడ్ ట్యాక్స్ ని మనం ఇంపోజ్ చేయొచ్చు. ఏ ఐటమ్స్ మీద, హై ఫ్యాట్, షుగర్, సాల్ట్ ఐటమ్స్ మీద, అలాగే షుగర్ స్వీట్ అండ్ బ్రివరేజెస్ అంటే మనము థమ్స్ అప్, స్ప్రైట్, అలాగే కొన్ని ఉంటాయి కదా మనకి బయట దొరికే కూల్ డ్రింక్స్ లాంటివి. సో వాటిపైన, అలాగే హై ఫ్యాట్, సాల్ట్, షుగర్ ఫుడ్స్ మీద మనం ఫుడ్ ట్యాక్స్ ని ఇంపోజ్ చేయాలి అని చెప్పి ICMR లీడ్ చేసిన లెట్స్ ఫిక్స్ ఆర్ ఫుడ్ కన్సార్టియం చెప్పిందనమాట. సో ఇప్పుడు మనం దీన్ని ఇన్ డీటెయిల్ గా చూసినట్లయితే ఇండియాలో మేజర్ గా ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఓవర్ వెయిట్ ఎక్కువగా ఉంది, ఒబేసిటీ ఎక్కువగా ఉంది, డయాబెటీస్, హైపర్ టెన్షన్. ఓన్లీ మనకి ఏజ్డ్ పీపుల్లోనే అంటే ఎల్డర్లీ పీపుల్లోనే కాకుండా ఈవెన్ చిన్న చిన్న పిల్లల్లో కూడా మనం ఈ ప్రాబ్లమ్ని చూస్తున్నాము. ఓకే, ఇప్పుడు డేటా ఏమి ఇచ్చారంటే 41 మిలియన్ చిల్డ్రన్, 5 నుంచి 19 సంవత్సరాలు ఉన్న చిల్డ్రన్కి వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే ఓవర్ వెయిట్ ఆర్ ఒబేసిటీ. అలాగే ఇండియా అనేది 11% ఆఫ్ గ్లోబల్ చైల్డ్హుడ్ ఒబేసిటీ కేసెస్ ఉంటాయి బై 2030 అని చెప్పి కూడా కొన్ని రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. అంటే మన కంట్రీలో ఎక్కువ ఒబేసిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి చెప్తున్నాయి. అందుకే మనం కన్సంప్షన్ ఆఫ్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్, అలాగే హై ఫ్యాట్, సాల్ట్ ఫుడ్స్ ని కంట్రోల్ చేయాలి అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది.
అండ్ నెక్స్ట్ ఈ కోర్ ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే, ఫస్ట్ వచ్చేసి మనం హెల్త్ ట్యాక్స్ని 20 to 30% మనం ఇంపోజ్ చేయాలి, ఎస్పెషల్లీ స్వీట్ల మీద అండ్ స్వీట్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ మీద. అలాగే 22 to 32% ఆఫ్ ట్యాక్స్ ఏమో షుగర్, స్వీట్ అండ్ బ్రివరేజెస్ మీద మనం ఇంపోజ్ చేయాలి. ఇట్ ఇస్ హెల్త్ ట్యాక్స్ అని చెప్పారు. అండ్ అంతేకాకుండా మనం ఈ ప్రోడక్ట్స్ని సిన్ గుడ్ కేటగిరీ అంటే 40% ఆఫ్ ట్యాక్స్ కేటగిరీ జిఎస్టీ కింద పెట్టినట్లయితే దాని యొక్క కాస్ట్ పెరుగుతుంది. కాస్ట్ పెరగడం వల్ల పీపుల్ తక్కువగా కొనుక్కొని వాటిని తినడం జరుగుతుంది అన్నట్టు కూడా చెప్పారు అనమాట. అండ్ నాట్ ఓన్లీ దాట్, ఇంకొక ఇంపార్టెంట్ ఏంటి అంటే పబ్లిక్ హెల్త్ ఇంటర్వెన్షన్ మనం డిజైన్ చేయాలి. అసలు పీపుల్కి అవేర్నెస్ ఉంటే ఇలాంటివి చెయ్యరు, కాబట్టి పీపుల్కి అవేర్నెస్ని తీసుకొచ్చే స్టెప్స్ మనం తీసుకోవాలి అని కూడా ఈ ఆర్టికల్లో చెప్పారనమాట. సో ఇప్పుడు మనం ట్యాక్స్ కానివ్వండి, జిఎస్టీ హై స్లాబ్ కానీ మనం ఇంపోజ్ చేయడం వల్ల ఏమవుతుంది, కాస్ట్ పెరుగుతుంది. కాస్ట్ పెరగడం వల్ల పీపుల్ యొక్క యాటిట్యూడ్ చేంజ్ అవుతుంది. అంత కాస్ట్ ఉంది కదా, వేరే ఏమైనా ఆల్టర్నేటివ్ చూద్దాంలే అని చెప్పి పీపుల్ హెల్తీ డైట్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. పీపుల్లో మనకి ఎన్సిడీస్, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ తగ్గే ఛాన్స్ ఉంటాయి. కానీ గవర్నమెంట్కి మాత్రం రెవెన్యూ అయితే ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా ఇంపాక్ట్స్ ఆఫ్ ఇంపోజింగ్ దిస్ కైండ్ ఆఫ్ మెజర్స్ టు కంట్రోల్ పీపుల్స్ హెల్త్. అండ్ నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే జెన్జీ వాయిస్ మస్ట్ లీడ్ టు హ్యూమెన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈ టాపిక్ కూడా బాగుంది, బట్ కొన్ని కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి రిలేటెడ్ టు ఎడ్యుకేషన్. నేను అవన్నీ చెప్పట్లేదు. సో ఎస్పెషలీ జెన్జీ ప్రొటెస్ట్ ఏం చేస్తున్నారు, ఈ ప్రొటెస్ట్ వల్ల మనకు వచ్చింది ఏంటి, అసలు తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి, అంతవరకు మాత్రం మనం చూద్దాం ఈ క్లాస్లో. ఐ డోంట్ వాంట్ టు క్రియేట్ ఎనీ రక్కస్ ఇన్ దిస్ క్లాస్. ఓకే, సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రీసెంట్గా ఏమైంది, జెన్జీ కలిసి కాక్రోచ్ జనతా పార్టీని ఫామ్ చేశారు. దాని తర్వాత ఏమైంది, పేపర్ లీక్ అయింది. నీట్ పేపర్ లీక్ అయిన తర్వాత దిస్ పార్టీ పీపుల్ దే స్టార్టెడ్ డూయింగ్ ప్రొటెస్ట్ చేశారు కదా. ఆ ప్రొటెస్ట్ లో వాళ్ళు డిమాండ్ చేసింది ఏంటి, ఈవెన్ కొన్ని ఇమేజెస్ అయితే నేను చూసాను, ఈవెన్ ఇన్స్టాలో కూడా బేబీ డైపర్ లీక్ అవ్వట్లేదు కానీ ఇండియాలో పేపర్ లీక్ అవుతుంది అని చెప్పి, అండ్ ఉమెన్ అయితే మా శానిటరీ ప్యాడ్స్ లీక్ అవ్వట్లేదు కానీ మన కంట్రీలో పేపర్ లీక్ అవుతున్నాయని చెప్పి కొన్ని కామెంట్స్ చేశారు అండ్ ఇమేజెస్ చేశారు. దట్ బికమ్ వెరీ వైరల్ ఇన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. అండ్ దాంతో పాటు వాళ్ళు ఏం చెప్పారు, ఇమీడియట్ గా యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలి అని చెప్పారు. దాని తర్వాత రిజిగ్నేషన్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు మన పార్లమెంట్ లో యాంటీ పేపర్ లీక్ బిల్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది కదా. సో ఇవన్నీ చేంజెస్ అనేవి ఈ కాక్రోచ్ పార్టీ వాళ్ళు తీసుకొచ్చారు అన్నట్టు ఈ ఆర్టికల్ అయితే సపోర్ట్ థింక్ గా కొన్ని స్టేట్మెంట్స్ చేశారనమాట. సో ఇక్కడ ఈ ఆర్టికల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మనం జెన్జీకి ఆర్ జెన్ ఆల్ఫాకి మనం ఎడ్యుకేషన్ సిస్టంలో తీసుకురావాల్సిన చేంజెస్ ఏంటి, ఇలా మనం ఎడ్యుకేషన్ సిస్టంలో చేంజెస్ చేసినట్లయితే మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి ప్రొటెస్ట్ జరగకుండా మనం ఎలా కాపాడుకుంటాము అని చెప్పి మనం ఈ ఆర్టికల్ ద్వారా నేర్చుకోవాల్సింది. డోంట్ గో పొలిటికల్లీ, డోంట్ స్టిక్ టు ఎనీ ఐడియాలజీ, ఓకే, బీ న్యూట్రల్ గైస్. నేను క్లియర్గా చెప్తున్నాను, మీరు ఏ పొలిటికల్ పార్టీ సైడ్ అయినా సరే మీరు బయాస్డ్గా ఆన్సర్ రాస్తే మాత్రం దాని వల్ల మీ ఎగ్జామ్లో వచ్చే మార్క్స్ పైన అయితే ఎఫెక్ట్ ఉంటుంది. ఆల్వేస్ బీ న్యూట్రల్గా ఉన్న స్టేట్మెంట్స్ మాత్రమే తీసుకోండి, ఓకే. సో ఇక్కడ జెన్జీ ప్రొటెస్ట్లు ఎందుకు చేశారు, ఎగ్జామ్ లీక్ పైన చేశారు. అండ్ వాళ్ళ యొక్క బ్రాడర్ డిమాండ్ ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఫేర్గా ఫ్లెక్సిబుల్గా ఉండాలి అండ్ దే షుడ్ బి ఫోకస్డ్ ఆన్ కేపబిలిటీ రాదర్ దాన్ మెమరీ. సో మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఈవెన్ మీరు మీ స్కూల్కి వెళ్ళినప్పుడు ఎలా ఉండేదో కొంచెం గుర్తు తెచ్చుకొని ఆలోచించండి. ఏదైనా సరే చెప్పేవాళ్ళు చెప్పిన తర్వాత టెక్స్ట్ బుక్లో మనకి చాప్టర్ వెనకాల క్వశ్చన్స్ ఉండేవి. దట్ వాస్ మై కేస్ స్టడీ. ఐ డోంట్ నో వెదర్ యూ ఫాలోడ్ దిస్ ఆర్ నాట్. నేను టౌన్లో చదివాను కాబట్టి సో క్లాస్కి వచ్చేవారు టీచరు, ఆ టాపిక్ ఏంటో చెప్పేవారు. చెప్పిన తర్వాత ఏంటి, టెక్స్ట్ బుక్లో ప్రతి చాప్టర్ వెనకాల క్వశ్చన్స్ ఉండేవి. 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్ అని. ఐ డోంట్ నో వాట్ అబౌట్ యూ. సో అవి చదువుకొని బట్టి కొట్టేసి రాస్తే వీ యూస్ టు గెట్ మార్క్స్. కానీ ఆ నాలెడ్జ్ని మళ్ళీ తర్వాత ఎక్కడైనా యూజ్ చేసామా అంటే నెవర్ అండ్ ఎవర్ మన స్కూల్లో చదువుకుంది మనం యూజ్ చేయలేదు. సో అలా అంటే మనం స్కూల్కి వెళ్ళిన 12 years, నేనైతే నర్సరీ నుంచి వెళ్ళాను, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, తర్వాత 10 years, 10 classes, అరౌండ్ 13 years ఆఫ్ టైం అనేది మనం స్కూల్కి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తున్నాము కదా. సో అలా మనం నేర్చుకున్న నాలెడ్జ్ మనం ఎక్కడ యూజ్ చేయలేదు అంటే ఇట్ విల్ బి వేస్ట్ ఆఫ్ టైం కదా అని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు అనమాట. ఇది నా ఐడియా కాదు, వాళ్ళది. ఓకే, సో ఇప్పుడు ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే మన కరెంట్ మోడల్ అనేది
డేంజరస్ ఎమోషనల్ ఎన్వైరన్మెంట్ ని క్రియేట్ చేస్తుంది. సో ఈవెన్ 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినా కూడా, నీట్ రిజల్ట్స్ వచ్చినా కూడా చాలా మంది సూసైడ్ చేసుకుని కూడా చనిపోతారు. సో ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యానని చెప్పి సూసైడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, వాళ్ళ లైఫ్ పోతుంది, దాంతో పాటు వాళ్ళ ఫ్యామిలీకి కూడా విపరీతమైన ట్రామా ఉంటుంది కదా. సో అలా మన కరెంట్ మోడల్ అనేది డేంజరస్ ఎమోషనల్ ఎన్వైరన్మెంట్ అనేది స్టూడెంట్స్ కి ఇస్తుంది, కాబట్టి మనం దీన్ని చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది అంటున్నారు. అండ్ అంతేకాకుండా మన యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ బేస్డ్ ఆన్ స్కోర్, నీకు ఎంత స్కోర్ వచ్చింది, నువ్వు క్లాస్ ఫస్టా. నార్మల్గా ఇది నాకు కూడా అయిందనమాట. చిన్నప్పుడు ఏ ఫంక్షన్ పోయినా కూడా మీ క్లాస్లో ఫస్ట్ ఎవరు, నువ్వేనా, నీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి. సో లైక్ దట్ దే యూస్ టు ఆస్క్ అనమాట. దే ఆర్ డిసైడింగ్ ఏ పర్సన్ బేస్డ్ ఆన్ దేర్ ర్యాంక్స్ అండ్ స్కోర్. దట్ ఈస్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అలా ఉండకూడదు. సో అలా ర్యాంకులు మార్కులే కాకుండా వీ హ్యావ్ టు అనలైజ్ ద కేపబిలిటీ ఆఫ్ దట్ స్టూడెంట్. అసలు ఆ స్టూడెంట్ కున్న స్కిల్ ఏంటి, ఏం నేర్చుకున్నాడు, వెదర్ దే ఆర్ టాకింగ్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ నాట్, కమ్యూనికేషన్ ఎలా ఉంది, హౌ ఈస్ ద అబ్జర్వేషన్ స్కిల్స్, హౌ ఈస్ అప్లైయింగ్ ద నాలెడ్జ్, అవన్నీ చూడాలి. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్ ఇంపార్టెంట్ దాన్ రోట్ లెర్నింగ్ అని చెప్పి వీళ్ళు అంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది కాంపిటెన్స్ని, యాప్టిట్యూడ్ని, మోటివేషన్ని, రెసిలియన్స్ని, కెపాసిటీని అన్ని పక్కన పెట్టేస్తుంది. ఇట్ ఇస్ నాట్ రికగ్నైజింగ్ దట్. సో కొంతమందికి చాలా లాజిక్ ఉంటుంది, బట్ దే కెనాట్ రైట్ ప్రాపర్లీ ఇన్ ఎగ్జామినేషన్. బట్టి కొట్టి రాయడం అంటే మాత్రం ఐ కాంట్ రైట్. సో ఓన్లీ నాకు టాపిక్ అర్థమైతేనే ఐ విల్ బి రైటింగ్ ఇన్ మై ఓన్ లాంగ్వేజ్. అలా చేస్తే నాకు చాలా సార్లు నా సోషల్ స్టడీస్లో ఎప్పుడు నాకు తక్కువ మార్క్స్ వచ్చాయి. దట్ వాజ్ ద రియాలిటీ. సైన్స్లో మాత్రం ఐ యూస్ టు టాప్. సైన్స్ అండ్ మ్యాథ్స్ ఐ యూస్ టు టాప్ ఇన్ మై స్కూల్ డేస్. స్కూల్ తర్వాత ఐ ఫర్గోట్ ఆల్ మ్యాథ్స్. ఈవెన్ ఇప్పుడైతే మల్టిప్లికేషన్స్, డివిజన్స్ కూడా నాకు చాలా కష్టం అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ కి కన్సెప్ట్ అర్థమవుతే దే కెన్ రైట్. కొంతమంది మాత్రం బాగా బట్టి కొట్టేసి బాగా అదే రిప్రజెంట్ చేస్తారు. సో ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్లో ఏంటి, బట్టి కొట్టి రాసిన వాళ్ళకి చాలా మార్కులు వస్తున్నాయి అనమాట, రాదర్ దాన్ అర్థం చేసుకొని రాసే వాళ్ళకి. సో అందుకే ఈ ఆర్టికల్ ఏమంటుందంటే అంటే సో ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇట్ ఇస్ ఫెయిలింగ్ టు రికగ్నైజ్ కాంపిటెన్స్, యాప్టిట్యూడ్ అండ్ మోటివేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా వరకు ప్రెషర్ అనేది స్టూడెంట్స్ మీద ఉండడం వల్ల, ఎస్పెషల్లీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లైక్ లీట్, ఎంసెట్ వల్ల చాలా మంది సూసైడ్స్ కూడా చేసుకోవడం జరుగుతుంది. ఇట్ ఈస్ అన్అక్సెప్టబుల్ అసోసియేషన్. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా ఇప్పుడు జెన్జీ ప్రొటెస్ట్లో కాక్రోచ్ జనతా పార్టీ హైలైట్ చేసింది. సో ఇప్పుడు మనం దీనికి తగ్గట్టు ఎడ్యుకేషన్ సిస్టంలో చేంజెస్ తీసుకొచ్చినట్లయితే అట్లీస్ట్ మన జనరేషన్ పోయింది, ఇట్స్ ఓకే, బట్ నెక్స్ట్ జనరేషన్ అయినా అట్లీస్ట్ వాళ్ళకన్నా మనకు బెనిఫిట్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి ఈ ఆర్టికల్ అయితే క్లియర్గా చెప్పింది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ద వే ఫార్వర్డ్ చూసుకున్నట్లయితే మనం రీథింక్, ర్యాంక్స్ మార్క్సే కాకుండా వీ హ్యావ్ టు రీథింక్ బియాండ్ ఇట్. ఎలా అంటే మనం స్కూల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూసుకోవాలి, అలాగే డిసిప్లిన్ ఎలా ఉంది. సో స్కూల్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ సిట్టింగ్ ఇన్ క్లాస్ రూమ్ అండ్ లిజనింగ్ టు క్లాస్, ఇట్ ఈస్ అబౌట్ ఈవెన్ లెర్నింగ్ ద వాల్యూస్. మీకు ఇక్కడ ఒక చిన్న కేస్ స్టడీ చెప్తాను. ఐ డోంట్ నో వెదర్ యూ విల్ ఏబుల్ టు లింక్ ఇట్ ఆర్ నాట్. సో నార్మల్గా మనకి ట్రైబల్స్లో డార్మిటరీస్ అని ఉంటాయి. ఆ డార్మిటరీస్ అంటే ఏంటంటే ద ప్లేస్ వేర్ యూత్, ఎవరైతే గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ఉన్నారో సో వాళ్ళు అక్కడ డార్మిటరీస్కి వెళ్తారు. జస్ట్ పడుకోవడానికి మాత్రమే కాదు, అక్కడ ఎలాంటి బుక్స్ ఉండవు. కాకపోతే ఆ కమ్యూనిటీకి సంబంధించిన ఎల్డర్లీ పీపుల్ అక్కడికి వచ్చే యూత్ వాళ్ళకి స్కిల్స్ అనేది నేర్పిస్తారనమాట. లైక్ హంటింగ్ ఎలా చేయాలి, ఫార్మింగ్ ఎలా చేయాలి, వెపన్స్ ఎలా చేయాలి, ఎలా యూజ్ చేయాలి, అండ్ వాళ్ళ యొక్క ట్రెడిషన్స్ ఏంటి, వాళ్ళ యొక్క కస్టమ్స్ ఏంటి, అండ్ వాళ్ళ డాన్స్లు ఏంటి, వాళ్ళ స్టోరీస్ ఏంటి, వాళ్ళ యొక్క యాన్సెస్టర్ స్టోరీస్ ఏంటి, అలా ఆ యూత్ డార్మెటరీస్లో వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ అని నేర్చుకుంటారు. బట్ దెర్ వర్ నో బుక్స్, ఓన్లీ ఓరల్లీ అండ్ ప్రాక్టికల్లీ ఎల్డర్లీ పీపుల్ దే విల్ మేక్ ద లెర్న్. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు లైవ్లీహుడ్ లీడ్ చేయాలి అంటే వాళ్ళు ఏదో ఒకటి చేయాలి, కాబట్టి ఇలా యూత్ డార్మిటరీస్ని పెట్టుకుంటారనమాట. కానీ ఇప్పుడు ఏమైంది, మోడర్న్ ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత స్ప్రెడ్ ఆఫ్ క్రిస్టియానిటీ, స్ప్రెడ్ ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, దానివల్ల ఇప్పుడు ఈ యూత్ డార్మిటరీస్ కూడా చాలా ఫంక్షన్ చేయట్లేదు చాలా ఏరియాస్లో. ఇంతకుముందు ప్రతి చోట ఉండేవి, కానీ ఇప్పుడు చాలా తక్కువగా ఉన్నాయి అండ్ దే ఆర్ నాట్ ఈవెన్ ఫంక్షన్. దానివల్ల ఏమైంది, ఇంతకుముందు అట్లీస్ట్ యూత్ డార్మిటరీస్ ఉంటే ట్రైబల్ పీపుల్కి వాళ్ళ యొక్క స్కిల్స్ అనేవి అప్గ్రేడ్ అయ్యేవి, హౌ టు లీడ్ అని చెప్పేసి. నా ఇప్పుడు బికాస్ ఆఫ్ దిస్ మోడర్న్ ఎడ్యుకేషన్ అటు ఇటు కాకుండా అవుతుందని చెప్పి చాలా చోట్ల ప్రొటెస్ట్లు కూడా చేస్తున్నారనమాట. సో అదే పాయింట్ మనం ఇక్కడ చూసుకోవాలి ఏంటంటే ఓన్లీ ఇట్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ క్లాస్ రూమ్ ఒకటే కాదు, అక్కడ వీ హ్యావ్ టు లెర్న్ ద స్కిల్స్ ఎవ్రీథింగ్ అనమాట.
అండ్ నెక్స్ట్ వచ్చేసి అనలైటికల్ రైటింగ్ స్కిల్స్ కానీ, స్ట్రక్చర్ ఇంటర్వ్యూస్ కానీ, ప్రాక్టికల్ బేస్డ్ టాస్క్లు కానీ, అలాగే ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్ అలాంటివి చేస్తున్నట్లయితే ఓవరాల్గా వాళ్ళకి కావాల్సిన ప్రాక్టికల్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. సో వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ప్రాక్టికల్ స్కిల్స్ రాదర్ దాన్ రోడ్ లెర్నింగ్. అండ్ దాంతోపాటు టీచర్స్కి ప్రాపర్గా ట్రైనింగ్ ఉండాలి. అండ్ ఈవెన్ స్కూళ్ళలో ప్రాపర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం తీసుకురావాలి. మనకు కావాల్సిన ఎడ్యుకేషన్ బట్టే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మౌల్డ్ చేసుకోవాలి అన్నట్టు కూడా ఇక్కడ ఈ ఆర్టికల్లో చెప్పారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వెస్టర్న్ ఘాట్స్ కన్జర్వేషన్ విత్ సైన్స్ అండ్ డైలాగ్. ఆల్రెడీ మనం వెస్టర్న్ ఘాట్స్ గురించి చూసాము. ఒక లాస్ట్ 2 days నుంచి మనం అయితే చూస్తున్నాము. అసలు వెస్టర్న్ ఘాట్స్ న్యూస్లో ఎందుకు ఉంది? రీసెంట్గా మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎందుకు? ఫర్ ప్రొటెక్షన్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్. అందుకే ఇది న్యూస్లో ఉందన్నమాట. ఓకే, సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ 6 స్టేట్ గవర్నమెంట్స్కి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఏ స్టేట్స్లలో అయితే వెస్టర్న్ ఘాట్స్ స్ప్రెడ్ అవుతుందో ఫ్రమ్ కేరళ టు ఫ్రమ్ గుజరాత్ టు కేరళ వరకు, ఈ కేరళ తమిళనాడు వరకు కూడా ఈ 6 స్టేట్స్లో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. అందుకే ఇప్పుడు ఇది న్యూస్లో ఉందన్నమాట. సో యాక్చువల్లీ వెస్టర్న్ ఘాట్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది మన కోస్టల్ స్టేట్స్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి 39 బయోడైవర్సిటీ హాట్స్పాట్ ఏరియాస్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి విపరీతమైన నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంచురీస్, అలాగే రిజర్వ్ ఫారెస్ట్ కూడా ఉన్నాయి. అండ్ ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా 2012లో డిక్లేర్ చేశారనమాట. అండ్ దీని తర్వాత ఏమైంది, మనం ఒక ఎక్స్పర్ట్ కమిటీ, మాధవ్ గాడ్గిల్ కమిటీని ఎస్టాబ్లిష్ చేసేసాము 2010లో. అండ్ ఈ మాధవ్ గాడ్గిల్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ ఏంటంటే అక్కడ అరౌండ్ 142 తాలూకాస్ అక్రాస్ 144 డిస్ట్రిక్ట్స్ని ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియాస్గా డిక్లేర్ చేశాము. అండ్ అందులో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియాస్ని ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్గా డిక్లేర్ చేశాము. అక్కడ ఎలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరగకూడదు అన్నట్టు చెప్పారు. అండ్ దాని తర్వాత చాలా ప్రొటెస్ట్లు వచ్చాయి. దాని తర్వాత మళ్ళీ ఇంకొక కమిటీ కాల్డ్ యాజ్ కస్తూరి రంగన్ కమిటీని మనం చేసామన్నమాట, ఎస్టాబ్లిష్ చేసాం ఇన్ 2012. ఈ కమిటీ కూడా అలాగే అబౌట్ 37% ఆఫ్ ఏరియాని ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియాగా డిక్లేర్ చేయండి, అక్కడ ఎలాంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఉండకూడదు అన్నట్టు కూడా ఈ కమిటీ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, ఎందుకు ఇచ్చారు అంటే మనం నార్మల్గా టాప్ డౌన్ సైంటిఫిక్ మ్యాపింగ్ చేసినట్లయితే మనం ప్రాపర్గా అక్కడ ఉన్న ప్లాన్స్ డిస్టింగ్విష్ చేయలేము, ఏది ఇంపార్టెంట్ కాదు అన్నారు. అండ్ అలాగే లోకల్ కమ్యూనిటీ వాళ్ళు ఏమంటున్నారు అంటే ఏ ఆఫీసర్ అక్కడికి రాలేదు, ఎలాంటి స్టడీస్ చేయలేదు, అలాంటప్పుడు మేము అక్కడ నుంచి వెళ్ళిపోవాలి, అక్కడ మేము యాక్టివిటీస్ని ఎలా కంట్రోల్ చేయాలి అని చెప్పి వాళ్ళు అంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్గా రెస్ట్రిక్షన్స్ కూడా ఆల్రెడీ మనం చేసాం. లైక్ ఈ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వీఆర్ నాట్ అలౌవింగ్ దిస్ పీపుల్ టు ఎంటర్ ఇన్ టు దట్ ఏరియాస్. సో వీఆర్ లిమిటింగ్ ద లైవ్లీహుడ్ ఆఫ్ దిస్ పీపుల్ ఆల్రెడీ. అండ్ అలాగే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే డిలేయింగ్ కన్సర్వేషన్. మనం కన్సర్వేషన్ యాక్టివిటీస్ని డిలే చేసినట్లయితే ఓవరాల్గా ఎకలాజికల్ డిగ్రేడేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఈవెన్చువల్ లాస్ ఆఫ్ స్టేట్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ డ్రాఫ్ట్ని ఇష్యూ చేసింది అనమాట. కానీ ఇక్కడ ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే మనం ఏదైనా కన్సర్వేషన్ తీసుకురావాలంటే ఫస్ట్ ఎంపతిని చూపించాలి. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అదర్ సైడ్ ఆఫ్ దిస్ పీపుల్ అని కూడా చెప్పడం జరిగింది. అండ్ దాంతోపాటు మనం లోకల్ కమ్యూనిటీస్ని ఇంక్లూడ్ చేసుకొని వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటో క్లియర్గా అర్థం చేసుకొని దానికి తగ్గట్టు మనం సొల్యూషన్ ఇవ్వడానికి ట్రై చేయాలి అని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ శాటిలైట్ ఇమేజెస్ మీద డిపెండ్ అవ్వకుండా ఈవెన్ అదర్ గ్రౌండ్ లెవెల్ వెరిఫికేషన్, లోకల్ నాలెడ్జ్ని కూడా మనం యూజ్ చేసుకోవాలి అన్నట్టు కూడా చెప్పారు. అండ్ అంతేకాకుండా అక్కడ హార్మ్ఫుల్ యాక్టివిటీస్ లైక్ క్వారింగ్, మైనింగ్, కన్స్ట్రక్షన్, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ని కూడా ప్రాపర్గా కంట్రోల్ చేయాలి. బిఫోర్ కన్స్ట్రక్టింగ్ దాట్ వీ నీడ్ టు టేక్ ప్రాపర్ ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ అన్నట్టు చెప్పడం జరిగిందనమాట. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ 2 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, ప్రిలిమ్స్ క్వశ్చన్స్. ఒకసారి చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఐఎండి. ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసి ఇట్ ఫంక్షన్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. సెకండ్ వచ్చేసి ఇట్ ఈస్ అ డెసిగ్నేటెడ్ అథారిటీ ఫర్ ఇష్యూయింగ్ cyclone warnings in North Indian Ocean region. Next వచ్చేసి హెడ్ క్వార్టర్ ఇన్ పూణే. నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈస్ ఇండియాస్ నేషనల్ మెట్రలాజికల్ సర్వీస్. సో ఈ 4 స్టేట్మెంట్లలో ఏది కరెక్ట్ ఏది ఇన్కరెక్ట్ చూసుకొని కింద కమెంట్లో ఆన్సర్ అయితే చెప్పండి. ఓకే, ఎస్. నెక్స్ట్ లెట్ us see the next question. So here question is about Western Ghats. First వచ్చేసి Western Ghats creates a rain shadow region over Deccan Plateau. And next, eastern slopes receives more rainfall than the western slope. Next, Western Ghats influence the Indian monsoon. Very simple question అండి. జస్ట్ మీరు డయాగ్రామ్ వేసుకొని ఈస్ట్ వెస్ట్
నార్త్ సౌత్ డైరెక్షన్ వేసుకుంటే మీకు ఈజీగా క్లియర్గా ఆన్సర్ ఏంటో తెలుస్తుంది. అండ్ ఇలా మీకు ఓన్లీ జోగ్రఫీ బేస్డ్ అంటే లొకేషన్ బేస్డ్ క్వశ్చనే కాకుండా దాన్ని కన్సెప్ట్తో లింక్ చేసి కూడా యూపీఎస్సీ క్వశ్చన్ ఇవ్వచ్చు. ఇలా చాలా పీవైక్యూస్ అయితే ఉన్నాయి. ఒక్కసారి మీరు పీవైక్యూస్ని చూసినట్లయితే మీకు క్లియర్ కట్గా ఒక ఐడియా అయితే వస్తుంది. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ విచ్ అపియర్డ్ ఇన్ అవర్ హిందూ న్యూస్ పేపర్ టుడే. ఈరోజు సండే కాబట్టి దెర్ ఇస్ నో ఒపీనియన్ పేజ్ అండ్ దెర్ ఇస్ నో టెక్స్ట్ అండ్ కంటెక్స్ట్. సో వాట్ ఎవర్ దట్ ఈస్ ఇంపార్టెంట్ ఐ ట్రై టు సే ఇన్ దిస్ క్లాస్ అండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు ఎవ్రీడే కంపల్సరీ చూడడానికి ట్రై చేయండి, అప్పుడే మీకు అర్థమవుతాయి. సో ఇఫ్ ఐఎమ్ మిస్సింగ్ ఎనీ టాపిక్ టుడే, అది రేపు ఎడిటోరియల్లో వస్తే దాన్ని నేను కవర్ చేస్తాను. సో సిన్సియర్లీ అండ్ రిలీజియస్లీ ఒకటే ఛానల్ ఫాలో అవ్వండి. ఎక్కువ మీరు షిఫ్ట్ అయినా కూడా మీకు కొన్నిసార్లు మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆంథ్రోపాలజీ బ్యాచ్ వచ్చేసి 3rd స్టార్ట్ అవుతుంది, అస్సలు మిస్ అవ్వద్దు. ట్రై టు కాంటాక్ట్ us guys, and I wish you all the best. Thank you so much.